హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది బీరకాయ ఫ్రై. మొన్నక బీరకాయ ఫ్రై వీడియో పెట్టాను, అది కాదు. ఇది గానుగ నూనెతో బాలింత్రాల కోసం, కొంచెం హెల్త్ బాగుంది పచ్చని చేసే వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ పత్యం కూరలు అంటే తెలియట్లేదు కదా, కొంతవరకే కదా. నాకు తెలిసిన మట్టుకు వీడియో చేసి పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది బీరకాయ ఫ్రై, ఎల్లుల్లిపాయ బీరకాయ ఫ్రై. ఇది గానుగ నూనెతో చేస్తున్నాను నేను. ఇది బాలింత్రాలకి, కొంచెం హెల్త్ పథ్యం చేసే వాళ్ళ కోసం మెయిన్ వంటలు వండుతున్నాను. నేను పెట్టే వీడియోలో కొన్ని వీడియోలు పథ్యం చేసే వాళ్ళ కోసం పెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతూ వీడియో తీయడం మర్చిపోయి అన్నీ వేస్తాను. ఇందులో వేసినవి ఏంటో చెప్తాను. జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇలా గుళ్ళు కింద వలుచుకుని వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇంకా వేరే ఏమీ వేయద్దు. ఆవాలు అస్సలు వేయకూడదు. ఇవి బాగా వేగాక బీరకాయ ముక్కలు. మీరు కావాలంటే నీరు తీసేసుకోవచ్చు, నేను నీరు తీయను. కొంచెం ఉప్పేసి బాగా కలుపుకుంటే నీరు వచ్చేస్తుంది. పసుపు, కొద్దిగా ఉప్పు, బాగా కలిపి మూత పెడితే నీరు వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గానుగ నూనె మాత్రమే వాడాలి ఈ ఫ్రైకి అయితే. అలా అని చెప్పి బయట షాప్స్లో కాదు, ఎప్పుడైనా సరే మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. గానుగ నూనె అంటే షాప్స్ దగ్గరది ఇంకా నెంబర్ 1 క్వాలిటీ దొరకదు కదా. మిల్ దగ్గర అయితే చేస్తారు మనకి, అది బెటర్ తెచ్చుకోవడం. ఇప్పుడు ఇంకా మూత పెట్టేస్తాం. ఇలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ తేలే వరకు వేగనివ్వాలి. మర్చిపోయాను ఇందాక చెప్పడం, దీంట్లో పచ్చెనగపప్పు కానీ మినప్పప్పు కానీ వేసుకోకూడదు. అంటే పత్యం ఫ్రై అని చెప్పి చేసుకుంటున్నాం కదా మనం, కొంచెం ఆ పచ్చానికి తగ్గట్టుగానే ఉండాలి. అసలు వేది, ఎందుకంటే ఇందులో గమ్ముని బాలింత్రాలు ఎవరైనా ఆపరేషన్ లాంటివి జరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మామూలుగా ఎవరికైనా బాగోక చిన్న చిన్న ఆపరేషన్లు పడ్డ వాళ్ళకి శనగపప్పు అవి సీమ్ పడతాయి, అందుకు వేసుకోకూడదు. సేమ్ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది.
వెల్లుల్లిపాయ బీరకాయ ఫ్రై రెడీ.